దేవుని తలంపులో నీ పట్ల ఎంతైతే ఉన్నతంగా ఉందో ఆ ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్న వాటి మీద నువ్వు ఆధారపడద్దు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న వాటి మీద నువ్వు ఆధారపడినప్పుడే దేవునికి మహిమ ఇస్తావు, అప్పుడే ఆయనకి మహిమ వస్తుంది. అయితే వాళ్ళని ఫిల్టర్ చేసేసి 32,000 మందిని నాకు అవసరం లేదు, నీతో జనులు ఎక్కువ మంది ఉన్నారు, నా బలము చేత వాళ్ళు అతిశయపడతారని ఎవరైతే భయపడుతున్నారో వారిని వెళ్ళిపోమంటాడు. అర్థమవుతుందా? మీరు దేవుని మార్గంలో నడిచేటప్పుడు భయపడితే మీకు విజయం రాదు. హల్లెలూయా. అర్థమవుతండి? మీరు భయపడితే దేవుడు మీకు విజయం ఇవ్వలేడు. దేవుడు జయించు వారికే జీవకిరీటాన్ని ఇస్తానన్నాడు, కానీ భయపడి పారిపోతే సాతానికి కానీ ఈ లోక ఒత్తిళ్ళకు కానీ పాపానికి కానీ పడిపోయినప్పుడు దేవుడు మీ పట్ల ఉన్న ప్రణాళికలు మీరు పొందుకోలేరు. కాబట్టి భయపడే వాళ్ళని పారిపోమన్నప్పుడు 22,000 మంది వెళ్ళిపోతారు. తక్కిన వారు ఎంతమంది? 10,000 మంది. ఆ 10,000 మందిలో ఒక నది దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాగమంటే నీళ్లు తాగినప్పుడు ఎవరైతే మోకాళ్ళ మీద నాలుగుతో కుక్కలాగా నీళ్లు తాగుతారు వాళ్ళందరినీ వెళ్ళిపోమంటాడు. అయితే దీనికి ఏంటి సాదృశ్యం? 300 మంది చేత్తో నీళ్ళు తీసుకొని తాగుతారు. దీనికి ఏంటి సాదృశ్యం అంటే, ఏది అలా నాలుగు పెట్టి తాగినప్పుడు ఏది పడితే అది తాగేస్తారు. అంటే కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్టుగా మళ్ళీ అదే పాపానికి తిరిగి వెళ్ళే వాళ్ళు నాకు అవసరం లేదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా అదే పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే నీ ద్వారా విజయం రాదు, నీకు విజయం రాదు. ఎప్పుడైతే నువ్వు ఇలా చేత్తో తీసుకొని ఈ లోకంలో ఎన్నో నీ ముందు కనపడుతున్నా అవన్నీ నాకు అవసరం లేదు, శ్రేష్టమైన నీరే నాకు కావాలి, శ్రేష్టమైనదే నాకు కావాలి, ఉత్తమమైనదే నాకు కావాలి, దేవుడే నాకు కావాలని అలా వడపోసి పట్టుకొని కష్టమైన చేయిని పట్టుకొని నువ్వు తాగుతావు చూసావా, అది దేవుడు కావాలి. అలాంటి వారిని ఏర్పరిచి వీరి ద్వారా నేను విజయం ఇస్తాను. తక్కిన ఎంతమంది? 9,700 మందిని పంపించేసే అన్నాడు. అయితే పంపించేసినప్పుడు వారందరూ వెనక్కి వెళ్ళిపోతారు. సో ఇంతమంది వచ్చినా కూడా చిన్న అవిశ్వాసం మన గిద్యోనికి ఉంది. మనలాంటి వాడే కదా, మనిషి కదా. ఇన్ని కార్యాలు చేసి దేవుడు ఇన్ని చెప్పిన చిన్న అవిశ్వాసంలో గిద్యోన్ అన్నప్పుడు గిద్యోన్తో దేవుడు ఏం చెప్తాడంటే, నీకు ఇంకా భయం ఉందా? నీకు ఇంకా దేవుని వాగ్దానాలు ఎన్నిసార్లు విన్నా అవి పొందుకోగలనని అవిశ్వాసంలో ఉన్నావా? ఏం పర్లేదు, నేను నీకు ఇంకొక సూచన ఇస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఇలాంటి భయపడుతున్నావా? నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళు, నీ శత్రువుల దగ్గరికి వెళ్ళు, గుడారాలు వేసుకొని మిడతల్లాగా